హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చిట్టి ముత్యాలు వెజ్ కోకోనట్ పులావ్ అండి. ముందుగా మనం చిట్టి ముత్యాల రైస్ తీసుకొని వాటర్లో ఇలా వాష్ చేసుకొని సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వన్ అవర్ సోక్ చేస్తే సరిపోతుంది. దీనికి కావాల్సినట్టు ఏందో చూద్దాం. కోకోనట్ అండి, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టమోటో, పొటాటో, ఒక క్యారెట్ అండి, ధనియాల పొడి, అలాగే బిర్యానీ మసాలా, బీన్స్, కొద్ది కొత్తిమీర, ఆయిల్, అలాగే గీ అండి, పచ్చిమిర్చి, కోకోనట్ ఇలా పాలు తీసుకొని మిక్సీకి వేసుకొని ఇలా కోకోనట్ మిల్క్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ పడతాయండి. ఒక టీ గ్లాస్తో కోకోనట్ మిల్క్ తీసుకొని రిమైనింగ్ మనం వాటర్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అలాగే గీ వేసుకోవాలండి. తర్వాత ఇలా మసాలా దినుసులు వేసుకోవాలి, బిర్యానీ మసాలా, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటో, బీన్స్, పొటాటో, క్యారెట్ అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది క్లిప్ మిస్ అయింది. ఈ స్టేజ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోండి. ఇలా బాగా మగ్గించుకోవాలి లిడ్ పెట్టుకొని. ఇలా మగ్గిన తర్వాత మన పులావ్కి సరిపడ్డ సాల్ట్, రాక్ సాల్ట్ వేసుకుందామండి. ఇలా బాగా మగ్గించుకోవాలి. తర్వాత మనం కొత్తిమీర అలాగే కొద్ది కర్డ్ కూడా వేసుకుందాం. ఇలా కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కొద్ది కుక్ అయ్యే వరకు లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత మనం మసాలాలు వేసుకోవాలండి. కొద్దిగా బిర్యానీ మసాలా అలాగే కొరియాండర్ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది వాటర్ అంతా వంపేసి తీసుకోవాలండి. తీసుకొని ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు బాగా కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దానివల్ల రైస్ బాగా మెత్తగా అవ్వకుండా బాగుంటుందండి. మరి సాఫ్ట్గా కుక్ అవ్వకుండా కొద్దిగా పొడి పొడిగా వస్తుంది రైస్ పులావ్ అయిన తర్వాత. ఈ స్టేజ్లోనే కొద్దిగా గీ యాడ్ చేసుకుందాం. గీ యాడ్ చేసుకొని కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ కూడా. తర్వాత మనం టీ గ్లాస్ కోకోనట్ మిల్క్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసుకొని 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్, కోకోనట్ మిల్క్ ప్లస్ వాటర్ రెండు కలిపి మనం పోసుకుందాం. దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుందండి పులావ్లో. ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని ఇలా బబుల్స్ వచ్చేంత వరకు హైలో పెట్టుకొని దాని తర్వాత సిమ్ చేసుకోవాలండి స్టవ్. సిమ్లో బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మన
వెజ్ కోకోనట్ పులావ్ చిట్టి ముత్యాల రైస్తో రెడీ అయింది. బాగా పొడి పొడిగా వచ్చిందండి రైస్, బాగా కుక్ అయింది. అలాగే ముద్దగా కూడా అవ్వలేదు, నీట్గా ఉంది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. మన రైస్ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.